దిగేసరికి మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం 4 అయ్యిద్ది. యేసు రక్తమే. ఈ లోపల ప్రజలను ఏం పట్టించుకుంటారు? కనుక నీ అధిపతులు మత్తులుగా ఉండకూడదు. తర్వాత అన్నాడు ఏంటంట, బలమునొందుటకై అనుకూల సమయమున భోజనానికి కూర్చోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోకూడదు భోజనానికి. అదైనా పొద్దున్నే లేకగానే ఆ ప్రసంగి గ్రంథంలో చదువుతుండే అసలు పొద్దు పొడవక మునిపే భోజనాన్ని కూర్చుంటారంట కొంతమంది. యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి అసలు అసలు తెల్లారక మునిపే భోజనాన్ని కూర్చుంటాడంట. అలాంటి వాడు నిన్ను ఏలుబడి ఎలా చేస్తాడు? భోజనానికి అనుకూల సమయంలో కూర్చోవాలి. బలము నొందటానికి భోజనానికి అనుకూలమైన సమయంలో కూర్చోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేసేవాడు నిన్ను ఏలుబడి చెయ్యలేడు అని చెప్తాడు ప్రసంగి. కనుక మత్తులుగా ఉండొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు భోజనానికి కూర్చోదు. అనుకూలమైన సమయములో భోజనానికి కూర్చోవాలి. దావీదుని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు జనులందరితో కలిసి బస చేయడు. అతడు ఏ గుహలోనో ఏ స్థలములోనో దాగి ఉంటాడు అని దావీదుని గురించి రాయబడింది. కనుక ఎప్పుడు పడితే అప్పుడు భోజనాన్ని కూర్చోవటం, లేకపోతే ఏలుబడి చేయవలసినటువంటి వారు మత్తులై ఉండటం వారికి తగదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటి కారణం అంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అంటాడు. ద్రాక్షారసం ఏం చేస్తంట? వెక్కిరింతల పాలు చేస్తుంది. తాగేది కొంచెమైనా ఎగతాళికి మాత్రం ఏమండి ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఎగతాళి. తాగేవా తాగొచ్చావా? యేసు రక్తమే. స్తోత్రం. వీళ్ళు కూడా తాగుతున్నాడు, వీళ్ళు కూడా తాగుతున్నారు అని ఇక వెక్కిరింతల పాలైపోతుంది. ద్రాక్షారసం త్రాగటం అది వెక్కిరింతల పాలు చేస్తుంది అని చెప్తాడు. అది వెక్కిరింతల పాలు చేస్తుంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం అంటాడు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో అది జబ్బు పడతారు. ద్రాక్షారసం త్రాగితే ఏమవుతారు? అది మత్తిలిపోతారు. ద్రాక్షారసం బలం అది. దాని చేత మత్తిల్లి ఏమవుతారంట? జబ్బు పడతారని. ద్రాక్షారసం తాగితే జబ్బు వస్తుంది, లివర్ పాడైపోతుంది. అదేనా? కనుక ద్రాక్షారసముతో నువ్వు పొద్దుపుచ్చొద్దు అని అంటాడు. ద్రాక్షారసము పానము చేయటం తగదు అని చెప్తా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఆ ద్రాక్షారసము అనేది అల్లరి పాలు చేస్తుంది అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటాడు. మద్యంతో మీరు మత్తులై ఉండొద్దు. అది దుర్వ్యాపారం, అది మంచి వ్యాపారం కాదు. ఆ వ్యాపారములో నీ చేయి ఉండకూడదు. ఆ వ్యాపారములో నీ ద్రవ్యం ఉండకూడదు. ఆ వ్యాపారంలో నువ్వు కనబడొద్దు. మద్యముతో మత్తులై ఉండొద్దు. అది దుర్వ్యాపారం అని చెప్తాడు. అది ఏ వ్యాపారం అంట? అది ఇప్పుడు మన దేశంలో దుర్వ్యాపారం జరుగుతుంది, మన రాష్ట్రంలో దుర్వ్యాపారం జరుగుతుంది. ఇలాగూ ఇది దుర్వ్యాపారం. మద్యపుతో మత్తులుగా చేస్తున్నారు. ఇది దుర్వ్యాపారం. ఈ దుర్వ్యాపారము ఏలుబడి చేస్తుంది మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని. యవనస్తులు ముఖ్యంగా ఎక్కువగా బానిసలైపోతున్నారు. ఎంతోమంది యవనస్తులు ఈ మద్యపు మత్తులో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, మత్తు పదార్థాలకు లోనైపోతున్నారు. దేశములో రాష్ట్రములో
ఈ యొక్క దుర్వ్యాపారం ఎక్కువైపోయింది. ఇదొక దుర్వ్యాపారం. మనం చూస్తాం లేఖన భాగంలో, తండ్రి యొద్ద నుండి ఆస్తిని పంచుకొని చిన్న కుమారుడు తన తండ్రి ఇల్లు విడిచిపెట్టి తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. నా బ్రతుకేది నేను బ్రతుకుతాను, నేను ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతా, నా ఆస్తి నాకు ఇచ్చేయ్ అని తండ్రి మీద గొడవాడి పోట్లాడి తన ఆస్తిని తాను తీసుకొని వెళ్ళిపోయాడు. తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? ఆ ఆస్తితో దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటి? ఎందులో ఉంది దుర్వ్యాపారం? ఏమండి, మద్యముతో మత్తులై ఉండకూడి, అందులో ఏముంది? దుర్వ్యాపారం ఉంది. అంటే మద్యపు వ్యాపారం చేశాడు. అంటే బ్రాందీ షాప్ పెట్టాడు, వైన్ షాప్ పెట్టాడని అర్థమైందా? ఈయన వెళ్ళి డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం పెట్టాడు? వైన్ షాప్ పెట్టాడు. అది దుర్వ్యాపారం. ఆ దుర్వ్యాపారములో నష్టం కలిగింది. ఆ దుర్వ్యాపారం అతనికి ఆశీర్వాదకరంగా లేదు. తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఏమీ లేని వాడు అయిపోయాడు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. చివరికి వాడు పందులు తిని పట్టు తిని బ్రతకాలనుకున్నాడు. అంత భయంకరమైన హీన స్థితికి వెళ్ళిపోయాడు. కనుక ఇది దుర్వ్యాపారం. ఈ వ్యాపారం జోలికి వెళ్ళొద్దు. ఇందులో పాలు పుచ్చుకొనొద్దు. ఇందులో నీ ద్రవ్యం ఉండకూడదు. నీ కష్టార్జితం అందులో ఉండకూడదు. అది దుర్వ్యాపారం. కనుక అందుకే మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని అంటాడు. అదేనా? త్రాగుబోతులంట దేవుని రాజ్యానికి వారసులు కారు. వీరిని త్రాగుబోతులుగా అనేది ద్రాక్షారసం తాగేవాళ్ళని, ఆ వైన్ తాగేవాళ్ళని, ఆ మత్తులో మునిగిపోయేటువంటి వారిని త్రాగుబోతులనే అనేది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటాడు. యెషయా చెప్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ. చూసారా? మద్యము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారు ఉంటారు. మద్యం కలుపుటలో కూడా తెగువ కలిగిన వారిని, తెలివి కలిగిన వారు ఉంటారు. మద్యం కలపటం అంటే అది అందరికీ చేత కాదు. అది కలపటానికి ఆ పాళ్ళు అందరికీ కుదరదు. అర్థమైందా? ఆ పాళ్ళు కలపాలి అని అంటే దానికి తెలివి ఉండాలి, దానికి జ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు మద్యం కలుపుటలో ఎంత తెలివి గలవాడువైనా, మద్యము త్రాగుటలో ఎంత ప్రఖ్యాతి కలిగిన వాడవైనా నీకు శ్రమ అంటాడు. తాగేవాడికి కలిపేవాడికి ఇద్దరికి ఏంటంట? శ్రమే. కనుక శ్రమ కలుగుతుంది. కనుక దాని జోలికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మరియు ద్రాక్షారసము మోసకరం. చాలు. ద్రాక్షారసం ఎలాంటిదంట? మోసకరం. ద్రాక్షారసం నిన్ను మోసం చేస్తుంది. ద్రాక్షారసం నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది. ద్రాక్షారసం నిన్ను శ్రమలకు ఈడ్చుకొని వెళుతుంది. కనుక ద్రాక్షారసం మోసకరం అని చెప్తాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షారసము పానము చేయుట చేతను అది వారికి మతి చెడిపోయిందంట. ద్రాక్షారసము పానము చేయుట చేత, ఈ పాపపు క్రియలు చేయుట చేత వారికి మతి ఏమైందంట? చెడిపోయింది. మైండ్ పోయింది వాళ్ళకి. తాగి
వాళ్ళకి ఏమైంది? మతి చెడిపోయింది. కనుక మతి చెడిపోతుందని చెప్తున్నాడు హోషియా. ఈ మద్యపానము చేయటను బట్టి మతి చెడిపోతుంది అంటాడు. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న మాటలు కనుక చదివితే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఎవరికి 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 అని అడిగాడా? స్తోత్రం. ఏమండి, ఎవరికి శ్రమ, ఎవరికి నింద, ఎవరికి అవమానం, ఎవరికి ఎవరికి అని అడుగుతూ తర్వాత ఏమన్నాడు? ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసం. గిన్నెలు తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకుము. అది తర్వాత ఏమవుతుందంటే అది దాని వైపు చూడొద్దు. అది మిక్కిలి ఎర్రగా ఉందని, గిన్నెలో తలతలలాడుతుందని, త్రాగుటకు రుచిగా ఉందని దాని వైపు మాత్రం చూడొద్దు. ఎందుకు అనంటే పిమ్మట అది సర్పం వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటు వేస్తుంది, విపరీతమైనవి నీ కనులకు కనబడతాయి, నీవు వెర్రి మాటలు పలుకుతావు. తాగినాడు ఏం మాట్లాడతాడు? వెర్రి మాటలు. ఏమంటే మనమేమనుకుంటాం? అసలు తాగితే నేను నిజాలని చెబుతున్నాడు అనుకుంటాం. ఏసు రక్తవే అండి, వీడు తాగితే నేను నిజాలన్నీ చెబుతాడు. అసలు తాగినాడు చక్కగా మాట్లాడు, అసలు అబద్ధం ఆడడు అంటాడు. కానీ బైబిల్ ఏం చెబుతుంటే వాడు వెర్రి మాటలు మాట్లాడతాడు అంట. తర్వాత నీవు నడి సముద్రంలో పండుకొని వాని వాళ్ళే ఉంటావు. వీడికి ఎలా ఉంటుంది? నడి సముద్రంలో పడుకున్నట్టు ఉంటుంది. అదైనా అవునండి, నడి సముద్రంలో పడుకున్నట్టుగా వాడ కొయ్యి చివరిన పడుకున్న వాని వాళ్ళే ఉంటాడంట. 35వ వచనంలో, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకుదును అని నువ్వు అనుకుంటావు. కొట్టినా ఏముండదు, అసలు ఎన్నైనా కొట్టుకో, తాగుపోతాడు. తల పగిలిపోతున్నా, రక్తం కారిపోతున్నా, వీపంతా పగిలిపోయినా, ఏమండి రక్తం కారిపోతున్నా, రక్తపు మడుగులో పడున్నా వాడికి మాత్రం అసలు ఏమీ తెలియదు. వాడికి అసలు ఏమీ తెలియదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకోవాలి, మరలా ఎప్పుడు దాన్ని వెతకాలి అనుకుంటాడంట. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మెలకు వచ్చింది ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మెలకు వచ్చింది ఎప్పుడు వెళ్ళాలి. ఇది త్రాగుబోతుల పరిస్థితి ఎలా ఉంటుంది. కనుక ద్రాక్షారసం తాగొద్దు. మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదంట? మద్యముతో మత్తులై ఉండొద్దు అని అంటాడు. మద్యంతో మత్తులై ఉండొద్దు, ఆత్మపూర్ణులై ఉండు అంటాడు. అన్న ప్రార్థన చేస్తుంటే మత్తురాలైంది అనుకున్నాడు ఏలి. కానీ ఆమె తన హృదయములో ఉన్నటువంటి వేదన అంతా కూడా కుమ్మరించి ఎంతగానో ఆమె ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మద్యముతో మత్తులై ఉండొద్దు. మద్యం నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యం నిన్ను మోసపరుస్తుంది. ఇదిగో మద్యము నిన్ను శ్రమలకు ఈడ్చుకొని వెళుతుంది, మద్యము దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేస్తుంది. కనుక మద్యముతో మత్తులై ఉండొద్దు, ఆత్మపూర్ణులై ఉండాలి. హన్నా వలె ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో నువ్వు పొందుకోవటానికి, నువ్వు అనుభవించటానికి, నువ్వు కన్నులార ఆశీర్వాదాన్ని చూడటానికి అన్నా వలె ప్రార్థన చేయాలి. ఆత్మపూర్ణులై ఉండాలి, కానీ మద్యముతో మత్తులై ఉండొద్దు అని చెప్తాడు. కనుక ఇప్పుడు రాజ్యములో ఉన్న అల్పుల్ని, రాజ్యములో ఉన్న ఘనులను, రాజ్యములో ఉన్న జనులందరినీ కూడా ఏం చేశాడు ఈయన చెప్పండి? మత్తులుగా చేశాడు. 7 రోజులు వరుసన ద్రాక్షారసం త్రాగటం అంటే ఏంటి? అసలు ద్రాక్షారసం మొదలు పెడితే ఆగుతారా తాగేవాళ్ళు? ఈయన అంటాడు వాళ్ళని బలవంతం చేయొద్దు అంటాడు. అసలు నువ్వు బలవంతం చేయకపోయినా ఆడు ఆగడు అసలు. అదేనా? పొద్దున్నే వెళ్ళి కొంచెం తాగొస్తా అని చెబుతాడు భార్యకి.
ఏంటి ఇక మొదలు పెట్టాడంటే కొంచెం తాగాడంటే ఇక ఊరుకోదు, ఇక 4 పీకుతూ ఉంటుంది, ఇంకా తాగాలి ఇంకా తాగాలి ఇంకా తాగాలని. వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత తాగుతాడు. ఈయనంటాడు వాళ్ళ బలవంతం చేయొద్దు, వాళ్ళకి ఎంత మట్టుకు కావాలో అంత మట్టుకు. అంటే దేశములో ఉన్న, తన రాష్ట్రములో ఉన్న, తన కోటలో ఉన్న అధిపతులను, అల్పులను, జనులందరినీ కూడా మత్తులుగా చేశాడు, త్రాగుబోతులుగా చేశాడు, ద్రాక్షరసంతో నింపేశాడు ఈ రాజు. ఈ రాజులాగా మన దేశాన్ని కూడా చేస్తే, ఈ రాజులాగా మన రాష్ట్రాన్ని కూడా చేస్తే, మన జనులు కూడా ఇలాంటి పరిస్థితికి వెళితే ఏంటి అసలు రాజ్యం పరిస్థితి, దేశం పరిస్థితి ఏంటి? అందుకే యేసు నామములో మద్యము మన రాష్ట్రం నుండి దూరం అవునుగాక, మన దేశం నుండి దూరం అవునుగాక. దేవుడు మన ప్రజలకు విడుదల కలుగు చేయునుగాక. ఈ దుర్వ్యాపారం మన దేశములో నుండి, మన రాష్ట్రములో నుండి దేవుడు కొట్టివేయునుగాక. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎంతమంది హతులైపోతున్నారు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ప్రతిరోజు మనం చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం. ఏది మూలమో దాన్ని పెకలించాలి, ఏది మూలమో దాన్ని తీసివేయాలి. దానికి కారణం ఏంటి? ఒకడు త్రాగుబోతు అవటానికి, ఒకడు త్రాగి వ్యభిచారం చేయటానికి, ఒకడు త్రాగి అత్యాచారం చేయటానికి, ఒకడు తాగి చెప్పండి యాక్సిడెంట్ చేయటానికి, ఒకడు తాగి దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయటానికి మూలమేంటి అసలు? దాన్ని పెకలించాలి, దాన్ని పెకలించాలి. స్తోత్రం అండి. వాళ్ళని పట్టుకుంటే ఏముంది? యేసు రక్తమే. వాళ్ళని పట్టుకొని శిక్షించినా ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. ఏదో మనకు ఉపశాంతి కోసం పట్టుకున్నాము, కేసు పెట్టాము, జైల్లో పెట్టాము, మేము అరికడుతున్నాము అని అంటే యేసు రక్తమే. స్తోత్రం. అది నాయకులకు కూడా ఆశీర్వాదం కాదు. నీ నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి ఆశీర్వదకరంగా ఉండాలంటే మద్యముతో మత్తులుగా చేయొద్దు దేశాన్ని. నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే నువ్వు ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, మత్తులుగా చేయటం కాదు. ప్రజలు క్షేమంగా ఉండాలి. ప్రతి కుటుంబం నిరుపేద మొదలుకొని గనులైన వారి వరకు, గొప్పవారి వరకు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. మన దేశం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈ భయంకరమైనటువంటి ఈ మత్తు పానీయాలు దూరం అయిపోవాలి. అదేగా ఏమండి, ఎక్కువ మంది స్త్రీలు ర్యాలీలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, కుటుంబాల్లో పరిస్థితులను బట్టి ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? ఇదేగా పరిస్థితి. కనుక దీన్ని బట్టి త్రాగుబోతుల మార్పు కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. దుర్వ్యాపారం కొట్టివేయబడినట్లు ఎంతైనా ప్రార్థన చేయాలి. అది ఏ రాజుకి క్షేమం కాదు, ఏ దేశానికి క్షేమం కాదు, ఏ కుటుంబానికి కూడా అది క్షేమము కాదు. కుటుంబాలు పతనమైపోతున్నాయండి. కనుక ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ భయంకర పరిస్థితులు దూరం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభు వీటన్నిటిని దూరపరచాలి, వీటన్నిటిని దూరపరచాలి. ఇవన్నీ కూడా తొలగిపోవాలి. స్తోత్రం. 2 చేతులు ఇది స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దాహానికి అడిగాడు సిలువలో వేలాడుతూ. యేసుక్రీస్తు ప్రభు దాహానికి అడిగాడు. దాహానికి ఇమ్మని అడిగితే యేసయ్యకి ఏమిచ్చారంట? చేదు రసము, చేదు ద్రాక్ష రసం ఇచ్చారు. అర్థమైనా? ఏంటది? ఏంటి అసలు ఆ చేదు రసం ఏంటది? ఆ ద్రాక్ష రసం ఏంటండి? అది చేదు అంట. ఏంటది? మత్తు పుట్టించేది. ఆయన శ్రమపడున్నాడా? కొరడా దెబ్బలు తిన్నున్నాడా? మేకులతో కొట్టబడున్నాడా? వీపంతా నాగల చాల వల్ల దున్నబడుందా? అంత వేదనలో ఉన్నాడు. ఆ నొప్పులతో దాహం అయిందేమో అడుగుతున్నాడని ఆ నొప్పులు తెలియకుండా ఉండటానికి చేదు రసం ఇచ్చారు. ఆయన చూసి త్రాగనొల్లక ఆయన దాన్ని త్రోసివేశాడు, దాన్ని విడిచిపెట్టేశాడు.
అది త్రాగనొలలేకపోయాడు. కారణం ఏంటి? అది చేదు రసం, అది మత్తు పుట్టించేది, అది బాధను తెలియకుండా చేసేది. అందుకే దాన్ని వద్దు అని దేవుడు త్రోసివేశాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగో సిలువలో అంత బాధలో ఉండి కూడా, అంత శ్రమలో ఉండి కూడా దాన్ని ఎలాగో తిరస్కరించాడో, యేసు నామంలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన కుటుంబాల్లో అది తిరస్కరించబడును గాక, అది దూరమైపోవును గాక, కుటుంబాలు క్షేమముగా ఉండును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రాజ్యములో రాజు ప్రజలను మత్తులుగా చేశాడు. రాజ్యంలో ప్రజలకు ద్రాక్షరసం ఇచ్చాడు. ఘనమైన ఏర్పాట్లు చేశాడు. కానీ ఇది దేవునికి విరోధమైనటువంటి పని. తన గొప్పతనాన్ని తెలియపరచుకోవటానికి, తన ఆధిక్యతను తెలియపరచుకోవటానికి, నా రాజ్యం ఏంటో, నా రాజ్యం యొక్క ఘనత ఏంటో, నా ప్రభావం ఏంటో, నా శక్తి ఏంటో నేను తెలపాలి అనే ఉద్దేశంతో ఒక భయంకరమైన ఆడంబర జీవితానికి లోనైపోయినటువంటి అహశ్వరోషు చేసిన భయంకరమైన పనిది. చూడండి, భయంకరమైన పని చేస్తున్నాడు. దుర్వ్యాపారం, మద్యముతో మత్తులై ఉండొద్దు. ఇది రాజు విందే కదా అని అనుకోవద్దు. ఇది రాజు ఏర్పాటు చేసిందే కదా, ప్రభుత్వం ఇచ్చిందే కదా, ట్యాక్స్ కడుతున్నాం కదా అనుకోవద్దు. అది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని పాడు చేస్తుంది. ఆ దుర్వ్యాపారం మన దేశంలో నుండి, మన రాష్ట్రంలో నుండి దేవుడు తొలగించునుగాక, దూరపరచునుగాక, కుటుంబాలకు క్షేమము కలుగు చేయునుగాక, త్రాగుబోతులు మార్చునుగాక, మద్యముతో మత్తులైన వారు తిరిగి లేచుదురుగాక, ప్రభు వైపు చూచుదురుగాక, యేసు నామములో వారు దాన్ని తిరస్కరించుదురుగాక. కుటుంబాలకు క్షేమం ఇవ్వయ్యా, మా రాష్ట్ర ప్రజలకు క్షేమం ఇవ్వయ్యా, కృప చూపయ్యా. మద్యం త్రాగేవారు అధిపతులుగా మాకు ఉండకూడదు. భోజనంతో పొద్దుపుచ్చేవారు మాకు నాయకులుగా ఉంటే మాకు ఆశీర్వాదం కాదయ్యా. మా రాష్ట్రం క్షేమంగా ఉండాలి, మా ప్రజలు క్షేమంగా ఉండాలి. మత్తులంగా చేస్తున్నారయ్యా, మత్తులైపోతున్నారయ్యా. ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదయ్యా. మా దేశాన్ని కాపాడు ప్రభువా, మా ప్రజలను కాపాడయ్యా. ఆ భయంకరమైనటువంటి స్థితి నుండి విడిపించు, మద్యపు మత్తు నుండి విడిపించయ్యా. సహాయం చేయి. మా నాయకులు ప్రజలకు మేలు చేయాలి, మా అధిపతులు ప్రజలకు మేలు చేయాలి, చక్కని పరిపాలన చేయాలయ్యా. మా నాయకులకు జ్ఞానం దయచేయి, మా నాయకులు ఆశీర్వదించయ్యా, మా అధిపతులను ఆశీర్వదించయ్యా, మా అధికారులను ఆశీర్వదించయ్యా. జ్ఞానము దయచేయ్యా, కృప చూపు. ఈ భయంకరమైన పరిస్థితులన్నీ మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి తొలగిపోవాలి. ప్రజలు క్షేమంగా ఉండాలయ్యా. ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. ప్రతిరోజు మద్యపు మత్తులో యాక్సిడెంట్లు, మద్యపు మత్తులో వ్యభిచారాలు, మద్యపు మత్తులో అత్యాచారాలు, మద్యపు మత్తులో ప్రభా అయ్యా భయంకరమైనటువంటి చేష్టలయ్యా. వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. భయంకరమైన పరిస్థితిలో ఉందయ్యా మా దేశం, మా రాష్ట్రం. విడిపించయ్యా, కృప చూపయ్యా. మా ప్రజలను రక్షించయ్యా, మా దేశ ప్రజలను రక్షించు, మా దేశ ప్రజలను కాపాడయ్యా. నెమ్మది లేని కుటుంబాలయ్యా కృంగిపోతున్నారయ్యా, సహాయం చేయయ్యా, విడిపించయ్యా అని ప్రార్థన చేద్దాం. అయ్యా సహాయం చేయి, నెమ్మది కలుగు చేయి. దుర్వ్యాపారం దూరమైపోవాలయ్యా, మేము ఆత్మపూర్ణం అవ్వాలయ్యా,
మీ ఆత్మతో నింపబడాలయ్యా, ఆత్మతో నడిపించబడాలయ్యా, ఆత్మలో ప్రార్థించాలయ్యా, ఆత్మలో మూలగాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయని ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కోడికి ఇంతవరకు జయకరంగా జరిగించారు. మీ లేఖనములో నుండి నాతో మాతో మీరు మాట్లాడారు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి అయా. అహశ్వరోషు అయ్యా ఎంతో విందు చేశాడు. 7 రోజులు ద్రాక్షరసం విందు చేశాడు. అలుపులు వచ్చారు, గనులు వచ్చారు, జనులందరూ వచ్చారు అయ్యా. 7 రోజులు త్రాగుతూ వచ్చారు అయ్యా. అలాంటి స్థితిలో అయ్యా ప్రభా, మా రాజులు ఉండకూడదు, మా అధికారులు ఉండకూడదు అయ్యా. అది ప్రజలకు క్షేమం కాదు, అది ప్రజలకు ఆశీర్వాదం కాదు, అది మోసకరం, అది వికృతలు పాలు చేస్తుంది, అది శ్రమయ్యా, అది నీ రాజ్యానికి దూరం చేస్తుంది అయ్యా. అయ్యా, భయంకరమైన పరిస్థితులు మాకు దూరం అయిపోవాలి. మా నాయకులు, మా అధికారులు అయ్యా ప్రజల క్షేమం కొరకు చేయాలి. ఏది చేసిన ప్రజలకు మేలుకరంగా ఉన్నట్లు చేయాలి, ఏది చేసినది మీకు మహిమకరంగా ఉన్నట్లుగా చేయాలయ్యా. అటు జ్ఞానం మీద దయచేయండి, నడిపించండి, కృప చూపండి అయ్యా. అయ్యా, గొప్ప ఇంటి వారు ఏలుబడి చేయాలి, గొప్ప ఇంటి వారు ఏలుబడి చేయాలి. ఎవరు పడితే వాళ్ళు కాదయ్యా, గొప్ప ఇంటి వారు ఏలుబడి చేస్తే అయ్యా మాకు మేలుకరంగా ఉంటుంది. సహాయం చేయి అయ్యా. ప్రభా, ఎవరున్నారు? అందరికంటే గొప్పవాడు నీవే కదయ్యా. నీకు మించిన గొప్పవారు ఎవరున్నారు? నీ ఏలుబడిలో మేము ఉండాలి ప్రభా, నీ ఏలుబడిలో మేము నడిపించబడాలి. అట్టి కృప దయచేసి మహిమ పొందమని వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి అయా ప్రభ ప్రజలను, మా దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఆ భయంకరమైన దుర్వ్యాపారం యేసు నామములో దూరమైపోవునుగాక. ఆ మద్యపు మత్తు మా దేశాన్ని విడిచి తొలగిపోవునుగాక. మా ప్రజలకు విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, నరకమును తప్పించబడుదురుగాక. అయా, నీ రాజ్య వారసులవుదురుగాక. మీరే గొప్ప కార్యం మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభేసనం సంపూర్ణ జయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.